శ్రీలంక వాసుల జన్యు మూలాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. వారి పూర్వీకులంతా ద్రవిడులేనని వెల్లడైంది. వారు ఆర్యులు కాదని, వాయవ్య భారతం నుంచి రాలేదని, దక్షిణ భారతదేశం నుంచి వలస వెళ్లి సెటిల్ అయ్యారని తేలింది. శ్రీలంక జనాభా 2,17,00,000. వారి భాష, ప్రాంతం, జాతి వేరు కావచ్చు, కానీ వారి మూలాలు మాత్రం దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి. ఏదో నోటి మాటగా చెప్పిన విషయం కాదు. సింహలీల జన్యు మూలాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. వీరి పూర్వీకులకు దక్షిణ భారతదేశంలో నివసించే ద్రవిడులతో సంబంధం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. పరిశోధన వివరాలు కరెంట్ బయాలజీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. స్థానికంగా నివసించే 2 ఆదివాసీ తెగలకు చెందిన వారి జన్యువులు, సింహలీల జన్యువులు ఒకదానికొకటి సంబంధం ఉన్నట్లు వెల్లడైంది. ఈ అధ్యయనం కోసం 35 మంది పట్టణ ప్రాంత సింహలీలతో పాటు 2 విభిన్నమైన భౌగోళిక ప్రాంతాలకు చెందిన 19 మంది ఆదివాసీల జన్యు నమూనాలను పరీక్షించారు. దాదాపు 3000 సంవత్సరాల క్రితం సింహలీల పూర్వీకులు ఉత్తర వాయువ్య భారతదేశం నుంచి శ్రీలంకకు వలస వెళ్లారని మునపటి అధ్యయనాలు పేర్కొన్నాయి. అయితే ప్రస్తుత పరిశోధన ఫలితాలు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయి. సింహలీలు ఆదివాసీల పూర్వీకుల జన్యు నిష్పత్తులు ప్రస్తుతం దక్షిణాదిన నివసిస్తున్న ద్రవిడ భాష మాట్లాడే ప్రజలతో చాలా వరకు పోలి ఉన్నట్లు గుర్తించారు. శ్రీలంకలోని ఆదివాసీలు జన్యుపరంగా సింహలీలను, శ్రీలంక తమిళులను పోలి ఉన్నారు. దక్షిణ భారతం నుంచి వలస వెళ్లిన సింహలీలు, శ్రీలంక తమిళులు, ఇతర సమూహాలు ఇక్కడున్న ఆదివాసీలతో సంబంధాలు ఏర్పరచుకొని ఉంటాయని అధ్యయనంలో పాల్గొన్న చికాగో వర్సిటీ నిపుణులు తెలిపారు. సింహళ దేశంలో ఉన్న 3 ఆదిమ జాతుల్లో 2 జాతులు తెలుగు భాషను ఇప్పటికీ మాట్లాడుతున్నాయి. ఇది చాలు మనము సింహళ దేశపు ప్రాచీనత లోకి వెళ్ళి గనక, మనం మూలాల్లోకి వెళ్ళి గనక కొంత శోధించగలిగితే తెలుగు జాతికి సంబంధించిన ఆనవాళ్ళు ఆ దేశంలో కూడా, లంక దేశంలో కూడా మనకు దొరుకుతాయి. తమిళం అని మాత్రమే ఇప్పటికి బయటకు వచ్చింది. ఎందుకంటే తమిళ వేర్పాటు పోరాటాలు అక్కడ చాలా బలంగా జరగడం వల్ల తెలుగు వాళ్ళు కూడా తమిళలో కింద ఆ కవచం కింద ఒదిగిపోయి బతికారు ఇంతకాలం కూడా. మేము 2014లో మేము తిరిగిన ప్రాంతాల్లో శ్రీలంక మూలజాతులైన 2 జాతులున్న 13 పల్లెలు ఉన్నాయి. ఆ పల్లెల్లో కొన్ని పల్లెలకు మేము తిరిగాం. పాములు పట్టాడించడం, కోతులు పట్టాడించడం, ఇది వాళ్ళు ప్రస్తుతం వారి వృత్తి. వాళ్ళు స్పష్టంగా తెలుగే మాట్లాడతారు. తెలుగు అంటారు దాన్ని. తెలుగులోనే పాటలు పాడుకుంటారు. వాళ్ళు క్రైస్తవం, బౌద్ధం ఈ 2 మతాల్లోకి మారిపోయారు. ఎక్కువ మంది మారిపోయారు. అయినప్పటికీ కూడా వాళ్ళ చర్చిల్లో తెలుగులోనే కీర్తనలు పాడుకుంటారు. శ్రీలంక దక్షిణ భారతదేశం పక్కనున్న దివి. 2 దేశాల మధ్య మన్నారు జలసంధి మాత్రమే ఉంది. శ్రీలంక ఉత్తర భాగంలో తమిళుల జనాభా ఎక్కువ. వీరిని సిలోన్ తమిళులు అంటారు. 19వ శతాబ్దంలో తేయాకు తోటల్లో పనిచేసేందుకు తమిళనాడు నుంచి వీరిని బ్రిటిష్ వారు శ్రీలంక తీసుకొచ్చారు. అప్పటి నుంచి శ్రీలంకలోనే సెటిల్ అయ్యారు. జఫ్నా కేంద్రంగా శ్రీలంక ఉత్తర ప్రాంతాన్ని ప్రత్యేక దేశం కావాలంటూ పోరాటాలు సైతం చేశారు తమిళులు. జాతి వైరం తీవ్రమైంది. దేశంలో సింహలీలు 75% ఉండగా శ్రీలంక తమిళులు 11% ఉన్నారు. 10-11వ శతాబ్దాల్లో శ్రీలంక తమిళ రాజవంశీయులైన చోళుల ఆధీనంలో ఉండేది. అప్పుడు కూడా చాలా మంది శ్రీలంక వెళ్లి సెటిల్ అయ్యారు. స్థానికులతో పూర్తి స్థాయిలో కలిసిపోయారు. వేల సంవత్సరాల నుంచి భారత్తో శ్రీలంకకు సంబంధాలున్నాయి. అయితే వీళ్లల్లో కూడా అత్యధిక సంఖ్య మనకు చోళ పాండ్య మండలాల ఆ ప్రాంతాల నుంచి, తెలుగు చోళ పాండ్య మండలాల ప్రాంతాల నుంచి వెళ్ళిన వాళ్ళు, రామనాథపురం, తంజావూరు, మధుర ఈ ప్రాంతాల నుంచి వెళ్ళిన వాళ్ళు మనకు ఎక్కువగా కనిపిస్తారు. అయితే ఇప్పుడు వాళ్ళల్లో చాలామందికి తెలుగు మాట్లాడడం రాదు. ఎందుకంటే అక్కడ అవసరం లేదు, వాళ్ళకి తెలుగు అవసరం లేదు. వాళ్ళకి బతుకు భాష తెలుగు కాదు కాబట్టి వాళ్ళకి తెలుగు అవసరం లేదు. సింహళ పోరాటాలు బలంగా పెరిగిన తర్వాత ఆ ఉనికి బలం పెరిగాక ఆ సింహళంలోకి తెలుగువారు కూడా మారిపోయి వాళ్ళ రికార్డ్స్లో కూడా ఏమని ఉంటుందంటే తమిళ లంక తమిళం అని రాసుకుంటారు వాళ్ళు.
ఇది ఎక్కడ కూడా లంక తెలుగు అనే మాట ఉండదు, లంక తమిళం అనే మా తెలుగు వాళ్ళందరూ అదే పద్ధతిలో రాసుకుంటారు. మా అంచనా ప్రకారం అక్కడ చూస్తే 8.5 లక్షల మంది తెలుగువారు శ్రీలంక దేశంలో ఇప్పటికీ ఉన్నారు. చివరిలో కొండ అని కనిపిస్తుంది. అట్లాగే వాళ్ళ పేర్లలో బండ, ఎర్రబండన్న ఇట్లాంటి మాటలు కనిపిస్తాయి. అంటే ఆ వెడ్డా జాతిలో కూడా తెలుగు అనవాళ్ళు ఉన్నాయా అనే దిశగా కనుక మనం లోతుగా పరిశోధించగలిగితే ఈ పరిశోధన ఇంకా విస్తృతమవుతుంది. మన తెలుగు జాతికి సంబంధించిన మూలాల్ని వెతుక్కోవడానికి ఈ తాజా పరిశోధన ఒక కీలకమైన ఒక దారాన్ని మనకు అందించిందని నాకైతే అనిపిస్తుంది. శ్రీలంకలో ఇప్పటికే 30 లక్షల మందికి పైగా తమిళులున్నారు. ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. సింహళం, తమిళం ఎక్కువగా మాట్లాడతారు. ఇటీవలే శ్రీలంక ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం, ప్రజల తిరుగుబాటు నేపథ్యంలో వేలాది మంది భారత్కు వచ్చేశారు. శరీర నిర్మాణంలోనూ దక్షిణ భారతీయులకు, సింహళీయులకు మధ్య పెద్ద తేడాలేమీ ఉండవు. అయితే శ్రీలంకలో ఉండే తమిళులకు ప్రత్యేక దేశం కావాలంటూ ఎల్టీఈ పోరాడింది. 1976లో ఏర్పడిన ఎల్టీఈ 3 దశాబ్దాలకు పైగా సాయుధ పోరాటం చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటి సూసైడ్ స్క్వాడ్ తయారు చేసి శ్రీలంక ప్రభుత్వాన్ని ముచ్చెముటలు పట్టించింది. 2009లో శ్రీలంక బలగాలతో పోరాడలేక అంతరించింది. దీంతో శ్రీలంకలో అంతర్యుద్ధం ముగిసింది. అప్పట్లో సింహళీయులంతా మనవారేనని తెలియదు. చాన్నాళ్ల క్రితం ద్రవిడులే వలస వెళ్లి సింహళీయులుగా మారారని తెలిసి ఉంటే సాయుధ పోరాటాలు ఉండేవి కాదేమో. కలిసిమెలిసి సాగి దేశాన్ని పునర్నిర్మించేవారు.